తంత్రీవాద్యముతో ప్రభువును స్తుతింపుడు, దశతంత్రుల స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు. ప్రభువునకు నూతన గీతము పాడుడు, నేర్పుతో వాద్యము మీటుచు ఆయనకు జేకొట్టుడు. 33వ కీర్తన 2-3 వచనములు. ఈరోజు తల్లి తిరుసభ పాస్కా కాల 5వ ఆదివారాన్ని జరుపుకుంటుంది. గడిచిన 4 వారాల్లో మొదటి 3 వారాలు ఉత్థాన క్రీస్తు ప్రభుని దివ్య దర్శనాలకు, 4వ వారము మంచి కాపరి యొక్క సందేశాన్ని మనం ధ్యానం చేశాం. ఈ వారము వచ్చే వారము సువిశేషంగా కడరా భోజన సమయంలో యేసుక్రీస్తు ఇచ్చినటువంటి వీడుకోలు సందేశాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ సందేశాన్ని ఎంచుకోవడానికి గల కారణం వాక్య ధ్యానంలో మనం తెలుసుకుందాం. ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథ పట్టణాలు. మొదటి పట్టణము అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. మొదటి 4 వారాల్లో ఉత్థాన పరమ రహస్యాన్ని గురించి పేతురు గారి యొక్క స్వరంతో తన యొక్క ప్రసంగాల రూపంలో మనం ధ్యానం చేశాం. అలానే మొదటి కథోలికా సంఘం ఎలా జీవిస్తుందో అపోస్తుల కార్యాల్లో మనం తెలుసుకున్నాం. ఈ వారం నుండి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాటిని వాళ్ళు పరిష్కరించినటువంటి విధానం మనం చదువుకుంటూ ఉంటాం. ముఖ్యంగా శ్రీసభలో డీకనులు, సహాయకులైనటువంటి డీకనుల యొక్క నియామకం గురించి మనం చదువుకుంటాం. భక్తి కీర్తన ప్రభువునకు క్రొత్త పాట పాడడం గురించి, సంగీత వాయిద్యాలతో ఆయన కీర్తించడం గురించి ఉంటుంది. ఈ 33వ కీర్తన పాస్కా పండుగ గురించి, అలానే ఎర్ర సముద్రం దాటిన తరువాత మోషే, ఇశ్రాయేలీలు పాడినటువంటి మొట్టమొదటి నూతన గీతం గురించి ఇది ప్రతిబింబిస్తుంది. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి 2వ పట్టణం మిగతా వారాలకు కొనసాగింపుగా పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. తన ప్రసంగంలో ఇశ్రాయేలు దేశానికి ఉపయోగించబడినటువంటి గురుతుల్ని శ్రీసభకు ఆపాదిస్తూ అవే పదాల్ని, అవే అంశాలని మరలా తన యొక్క ఉత్తరంలో, తన యొక్క లేఖలో పేతురు గారు పేర్కొనటం మనం చూస్తాం. జ్యేష్ఠపుత్రుడు అని కానీ, లేదా రక్షణ అనేది శ్రీసభ ద్వారా వస్తుంది అని చెప్పిన, మనము రాచరికపు గురుకులము అని సంబోధించిన, ఇవన్నీ నూతన ఇశ్రాయేలు శ్రీసభ అనేటువంటి ఒక సందేశాన్ని మనకు చాటుతూ ఉన్నాయి. చివరిగా ఈరోజు సువిశేషం యొక్క నేపథ్యం. యేసుక్రీస్తు కడరా భోజన సమయంలో వారికి ఇచ్చినటువంటి వీడ్కోలు సందేశం. అది చెప్పబడినటువంటి సందర్భం తాను శ్రమలు మరణము పొందబోయే ముందు ఒక ఆఖరి సందేశంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక ఓదార్పు. మరెందుకు తల్లి తిరుసభ శ్రమల యొక్క సందర్భంలో చెప్పినటువంటి సందేశాన్ని పునరుత్థాన కాలంలో, పాస్కా కాలంలో ఎందుకు పునరావృతం చేస్తుంది? యోహాను సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు మనం చదివితే, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, కానీ నా నామమున తండ్రి పంపనున్న ఓదార్చువాడు, అనగా పవిత్రాత్మ, మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపునకు తెచ్చును. అంటే నేను చెబుతున్నటువంటి ఈ మాటలు మీకు ఇప్పుడు అర్థం కావు, ఆ తరువాత పవిత్రాత్మ మీకు వీటిని మరలా గుర్తు చేసి వీటిని మీకు అర్థమయ్యేలా బోధిస్తుంది అని యేసుక్రీస్తు చెప్పారు. ఆ పవిత్రాత్మ బాధ్యతని శ్రీసభ తీసుకుంటుంది. అందుకే ఇదే బోధనను మనకు మరలా గుర్తు చేస్తుంది. అలానే ఇది మరణించడానికి ముందు వీడ్కోలు సందేశం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మరి 2 వారాల్లో యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగను మనం జరుపుకుంటాం. మనం సరిగ్గా గమనిస్తే యేసుక్రీస్తు చెబుతున్న మాటలన్నీ మరణానికి వర్తిస్తాయి, తన యొక్క మోక్షారోహణకు కూడా వర్తిస్తాయి. ఇది 2 రకాలుగా కూడా వీడ్కోలు సందేశంగా మనం తీసుకోవచ్చు. అందుకే వచ్చే ఆదివారం ఈ పట్టణానికి కొనసాగింపు ఉంటుంది. అంటే ఇదే వీడ్కోలు సందేశం మనం తర్వాత భాగంలో మనం చదువుకుంటాం. ఆ తర్వాత 7వ వారం మోక్షారోహణ రూపంలో మనం ఈ వీడ్కోలు సందేశం మరింత అర్థవంతంగా దాన్ని మరణానికి, మోక్షారోహణకి రెండింటినీ కలిపి ఒకటే సందేశంగా, ఒకటే పరమరహస్యంగా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఈనాటి మన ధ్యానాంశానికి 2 అంశాలను మనం ఎంచుకుందాం. మొదటిది డీకనుల యొక్క నియామకం, రెండవది క్రీస్తు సిద్ధము చేయనున్న నివాస స్థలము. మొదటి అంశము డీకనుల నియామకము.
గత వారాల్లో పునరుత్థానం తరువాత సంఘం జీవించిన విధానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కానీ ఈ వారం మొట్టమొదట వాళ్ళకి ఎదురైనటువంటి ఒక సమస్య కనిపిస్తుంది. ఇంకా సంఘం పూర్తిగా ఏర్పడలేదు. అప్పుడే వారికి ఒక సమస్య ఏర్పడింది. కానీ దానికి వాళ్ళు స్పందించిన విధానం, వాళ్ళు ఎంచుకున్నటువంటి పరిష్కారం చాలా దైవీకంగా, పవిత్రాత్మ యొక్క ప్రేరణతో జరిగిందిగా మనకు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక నిర్ణయం మాత్రమే కాదు, లేదా కొంతమంది ఒక 7 యువకులను తీసుకుని వాళ్ళకు ఒక బాధ్యతను ఇవ్వటం మాత్రమే కాదు. ఇది శ్రీ సభ యొక్క విశ్వాస చరిత్రలో కీలకమైనటువంటి, ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక నిర్ణయం అని చెప్పాలి. ఇది ఏ నేపథ్యంలో జరిగింది? అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, ఆ కాలమున శిష్యుల సంఖ్య పెరుగుచుండగా అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రీయుల మీద సణుగు కొనసాగిరి. కాబట్టి ఇది ఎక్కడి నుండి పుట్టింది అంటే, ఒక వివక్షత నుండి పుట్టింది. ఎవరి పట్ల వీళ్ళు వివక్షత చూపిస్తున్నారు అంటే, గ్రీకు మాట్లాడే యూదులకు చెందినటువంటి విధవరాళ్ళని వీళ్ళు అశ్రద్ధ చేశారు అని. ఎవరు ఈ గ్రీకు మాట్లాడే యూదులు అంటే, వీళ్ళ గురించి సంబోధించటానికి ఒక పదం ఉంది. గ్రీకు భాషలో వీళ్లను డియాస్పొరా అని పిలిచేవాళ్ళు. అంటే స్కాటర్డ్ లేదా చల్లా చెదురు అయినటువంటి వాళ్ళు అని అర్థం. ప్రవాసం తరువాత ఇశ్రాయేలీయులు చాలామంది చల్లా చెదురుగా వేరే వేరే దేశ ప్రాంతాల్లో జీవించేవాళ్ళు. ఆ విధంగా ఇశ్రాయేలు దేశంలో కాకుండా ఐగుప్తులో కానీ లేదా ఇతర దేశాల్లో చిన్న చిన్న సంఘాలుగా కొన్ని కుటుంబాలు కలిసి ఏర్పడుతూ వాళ్ళు అక్కడ జీవించేవాళ్ళు. వాళ్ళు హీబ్రూ భాష కంటే కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పటి గ్రీకు భాషను వాళ్ళు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. వీళ్లను హీబ్రూ భాష మాట్లాడేటువంటి యూదులు చులకనగా చూసేవాళ్ళు. వాళ్ళు కూడా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు. వాళ్ళు కూడా అన్ని విషయాల్లో వాళ్ళు యెరూషలేము దేవాలయాన్ని సందర్శించటం సంవత్సరానికి 3 సార్లు, ఇలా అన్నీ వాళ్ళు కూడా చేసేవాళ్ళు. కానీ వాళ్ళు గ్రీకు భాష మాట్లాడటం వల్ల వాళ్ళని ఒకంత తక్కువగా చూసేవాళ్ళు హీబ్రూ భాష మాట్లాడేటువంటి యూదులు. ఈ వివక్షకి ఇంకో కారణం ఏంటి అంటే, ఎవరైతే ఇశ్రాయేలు దేశంలో కాకుండా ఇతర దేశాల్లో జీవిస్తున్నారో వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ వేషధారణ, ఇవన్నీ గ్రీకులు లేదా వాళ్ళు ఏ దేశంలో జీవిస్తున్నారో వాళ్ళ సంస్కృతి, వాళ్ళ వేషధారణ వీళ్ళు కూడా కాస్త అవలంబించేవాళ్ళు. మనకు అర్థమయ్యేటువంటి ఉదాహరణ చెప్పాలంటే, మన తెలుగు వాళ్ళు చాలామంది పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో కానీ లేదా యూరోప్లో కానీ చాలామంది జీవిస్తున్నారు. బహుశా వెళ్లే ముందు వాళ్ళు వేసుకునే బట్టలు కానీ అవన్నీ భారతదేశంలో వాళ్ళలాగా చీరలు కట్టుకోవడం కానీ, మామూలు చొక్కాలు వేసుకోవటం కానీ ఇది వాళ్ళకి అలవాటై ఉండొచ్చు. కానీ వాళ్ళు అక్కడ జీవించిన తర్వాత వాళ్ళ భాషలో, వాళ్ళు వేసుకునేటువంటి బట్టల్లో మార్పు వస్తుంది. ఆ మార్పును చూసి మనం వాళ్ళని తక్కువగా చూడటం అనేది ఎలా ఉంటుందో, హిబ్రూ భాష మాట్లాడేటువంటి ఇశ్రాయేలు దేశంలో జీవించే యూదులు బయట నివసించే యూదుల్ని చులకనగా చూడటం అనేది ఇలానే ఉండేది. ఎందుకు ఇంత క్షుణ్ణంగా వివరించి చెబుతూ ఉన్నాను అంటే, క్రైస్తవులుగా మనం ఎక్కడ జీవించినా మనం జీవిస్తున్నటువంటి దేశం, ఆ సంస్కృతి, ఆ భాష, వాళ్ళ వేషధారణ ఇవన్నీ కూడా మనం వద్దనుకున్నా కావాలనుకున్నా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మన మీద ప్రభావం చూపిస్తాయి. సువిశేషానికి, యేసుక్రీస్తు యొక్క సందేశానికి ఇది కాదు ముఖ్యమైనది. ఎందుకంటే యోధా మతంలో ఇది ఉండింది. క్రైస్తవ మతంలో ఎప్పుడైతే ప్రవేశిస్తుంది అనిపించిందో అపోస్తులు దీన్ని సహించలేదు. సంస్కృతులు, భాషలు కాదు ముఖ్యం. యేసుక్రీస్తుని యొక్క సందేశం వీటన్నిటికంటే అతీతమయ్యింది అని తెలియచేయడానికి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం డీకనుల యొక్క నియామకం. ఈ డీకన్ అనేటువంటి మాట గ్రీకు భాషలో దియాకోనియా అంటే సహాయం లేదా సర్వీస్ చేసేటువంటి వాడు అని అర్థం. ఈ సహాయకులను అపోస్తులు నియమించారు. ఇలాంటి ఒక నియామకం గురించి పాత నిబంధనలో మనకి ఎక్కడా కనిపించదు. మరి ఎప్పుడూ లేనటువంటి ఒక క్రొత్త సహాయకులను వీళ్ళు నియమించుకున్నారు అంటే దాని ఆధారం ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో ఉందా? పాత నిబంధనలో ఉందా అంటే కాదు. వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి ఒక సమస్యకి వాళ్ళు వెతికినటువంటి పరిష్కారం, దానికి ఆత్మ ప్రేరణతో శ్రీసభ యొక్క నాయకులు స్పందించిన తీరు డీకనులు.
మన విశ్వాసానికి బైబిల్ గ్రంథము, బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి దేవుని సందేశము ప్రధానమైంది, మూల స్తంభం. అలా అని మనం తీసుకునే ప్రతి నిర్ణయం బైబిల్ గ్రంథంలో ఉండాలి, బైబిల్ గ్రంథంలో లేకపోతే అది మనం చెయ్యకూడదు అనేది దేవుని యొక్క ఆత్మకు అది అవమానం అవుతుంది. ఎందుకంటే పరోక్షంగా మనం ఇండైరెక్ట్గా ఏమంటున్నామంటే, దేవుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నది మాత్రమే చెయ్యాలి, బైబిల్ గ్రంథంలో లేకపోతే దేవుడు కూడా అది చెయ్యకూడదు అనేటువంటి అర్థం. కానీ దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా నడిపిస్తుంది శ్రీ సభను, సంఘాన్ని, సంఘం యొక్క నాయకుల ద్వారా ఆత్మ నడిపిస్తుంది. ఆత్మ యొక్క ప్రేరణ బైబిల్ గ్రంథ ఆధారంగానే ఉంటుంది, కానీ బైబిల్ గ్రంథానికి మాత్రమే పరిమితం కాకూడదు. దేవుని వాక్యం మూలం, కానీ దాన్ని మన జీవితంలో అవలంబించేటప్పుడు మనకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటికి మనం ఎలా స్పందించాలి అనేది ఆత్మ నడిపిస్తుంది. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో సరోగసీ గురించి ఉండదు, లేదా ఇప్పుడు చాలా చోట్ల నడుస్తున్నటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీస్, వీటి గురించి బైబిల్ గ్రంథంలో మనకు కనిపించదు. మనిషి యొక్క జీవితం చాలా విలువైందని మాత్రమే మనకు తెలుసు తప్ప, దాన్ని మన జీవితంలో అవలంబించేటప్పుడు బైబిల్ గ్రంథంలో లేనివి, అప్పటి సమాజానికి అనుభవంలో లేనివి చాలా మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో శ్రీ సభ యొక్క నాయకులు దేవుని ఆత్మ యొక్క ప్రేరణతో వాళ్ళు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, తీసుకోవాల్సి వస్తుంది. అలా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు బైబిల్ గ్రంథ ఆధారంగానే ఉంటాయి, కానీ దాని నుండి జీవితంలో కూడా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అలాంటి ఒక నిర్ణయమే ఈరోజు మనకి మొదటి పట్టణంలో అపోస్తలు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. పాత నిబంధనలో ఎప్పుడూ ఎక్కడా లేనటువంటి ఒక క్రొత్త పరిచర్యని వీళ్ళు ప్రారంభించారు. అలా ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది అంటే, శ్రీ సభ అనేది కేవలము ఆధ్యాత్మిక సంఘం మాత్రమే కాదు, ఒక పరిపాలనా సంఘం కూడా. చర్చ్ ఈజ్ నాట్ జస్ట్ అ స్పిరిచువల్ కమ్యూనిటీ ఆఫ్ బిలీవర్స్, ఇట్ ఈస్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఆఫ్ బిలీవర్స్. ఈ శ్రీ సభలో స్వార్థీకరణ, బోధన, దైవరాజ్య ప్రకటన అనేవి ఎంత ముఖ్యమో, శ్రీసభ అనేది ఒక సంఘంగా దాని యొక్క ఆలనా పాలన, శ్రీసభ యొక్క నాయకులు, సంఘాన్ని వాళ్ళు నడిపించేటువంటి విధానము, ఇవన్నీ కూడా అంతే ముఖ్యం. ఈ రెండిటిని మనం విడదీయలేం. చాలామంది శ్రీసభను విమర్శించేటువంటి ఒక విషయం ఏంటి అంటే, అర్థం లేని ఆచారాలు పాటిస్తూ ఉంటారు అని వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఒక విమర్శ చేస్తూ ఉంటారు. ఇది కేవలం మనమనే కాదు, ఏ సంఘాన్నైనా తీసుకోండి, పూర్తిగా ఆధ్యాత్మికంగా ప్రార్థన యొక్క ప్రేరణతో మాత్రమే మొదలైనటువంటి సంఘం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వ్యవస్థీకరణ అనేది జరుగుతుంది, ఇన్స్టిట్యూషనలైజేషన్. అది లేకపోతే ఏం జరుగుతుంది అంటే, ఒక క్రమం అనేది లేకుండా ఎలా పడితే అలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. దాన్ని నియంత్రించడానికి క్రమబద్ధీకరణ అనేది చేస్తారు. అది క్రమేపీ ఒక సంస్థగా మారుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి సంఘానికి ఎదురయ్యేటువంటి ఒక అనుభవం. కానీ శ్రీసభ యొక్క గొప్పతనం ఏంటి అంటే, 2000 సంవత్సరాలు సమయం, సమాజంలో వచ్చేటువంటి మార్పులు, వీటన్నిటినీ కూడా తట్టుకుని జీవించగలిగేటువంటి, ఇప్పటి వరకు నిలిచి ఉన్నటువంటి ఒకే ఒక్క సంఘం. దానికి కారణం బైబిల్ గ్రంథంతో పాటు సంఘం యొక్క అనుభవాలు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళ ఆధ్యాత్మిక పరిణితి, వీటన్నిటినీ కూడా మనం సాంప్రదాయ రూపంలో మనం నేర్చుకుని ముందుకు వెళుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలో వాళ్ళకి ఎదురైనటువంటి సమస్య, గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదుల యొక్క విధవరాళ్లను అశ్రద్ధ చేయటం. ఇది ప్రార్థనకు సంబంధించింది కాదు, లేదా దేవుని యొక్క వాక్యానికి సంబంధించింది కాదు. ఇది పూర్తిగా పరిపాలనా లోపం. దానికి అపోస్తులు చెప్పేటువంటి మాట చూడండి, 2వ వచనంలో, దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయుచు ఈ ఆహార పరిచర్యలందు నిమగ్నుల మగుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము కలిగిన వారిని, మంచి పేరు గల వారిని 7 ఎన్నుకొనుడు, మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము. ఎంత గొప్ప స్పందన చూడండి ఇది. ఈ సమస్య పరిచర్యకు సంబంధించింది. దీనికోసం మా సమయాన్ని మేము వృధా చేయటం, దీని మీద మా మనసులో లగ్నం చేయటం అనేది మంచిది కాదు. ఈ బాధ్యతను మీరు తీసుకోండి, మేము బోధన చేస్తాము, ఈ బాధ్యతను మీరే తీసుకోండి అని వాళ్ళకే ఇస్తున్నారు.
ఒక రకంగా అధికారాన్ని పంచుతూ ఉన్నారు. ఇది చాలా పెద్ద మలుపు అని చెప్పాలి. ఎందుకంటే పాత నిబంధనలో అధికారం అనేది పూర్తిగా ప్రధాన అర్చకులు, యాజకులు వాళ్ళ చేతుల్లో ఉండేది. మొదటిసారి క్రైస్తవ సంఘంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? బాధ్యతను పంచుతూ ఉన్నారు. అది కూడా కేవలం గురువులు, అపోస్తులు అనేటువంటి వివక్షత లేకుండా, వాళ్లకు పెద్దపీట వేయకుండా బాధ్యతను, అధికారాన్ని పంచుతూ ఉన్నారు. ఈరోజు మన విచారణ పండుగల్లో గురువులు, కన్యస్త్రీలు, ఉపదేశులు, సంఘ పెద్దలు, మర్యాదల సభ్యులు, యువకులు, ఇన్ని కోవలకు చెందిన వాళ్ళు దైవరాజ్య ప్రకటనలో పాలిభాగస్తులు అవుతున్నారు అంటే దానికి కారణం ఈరోజు మనం చదివినటువంటి మొదటి పట్టణం. ఇది కూడా కేవలం ఒక్కసారి చరిత్రలో జరిగినటువంటి సంఘటన కాదు. శతాబ్దాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా సమస్య వచ్చిన ప్రతిసారి కూడా శ్రీసభ అత్యద్భుతంగా, అందంగా స్పందించినటువంటి దైవ ప్రేరణకు నిదర్శనమే వీళ్ళందరూ కూడా. ఇందాక ప్రస్తావించడం మర్చిపోయాను. వాళ్ళు సణుగు కొనిరి అనే మాట మనం చూస్తాం. ఈ సణుగుకోవటం అనేది, భోజనం దగ్గర ఒక సమస్య రావటం అనేది మొదటిసారి కాదు. పాత నిబంధనలో నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు భోజన విషయంలో, మన్నా విషయంలో దేవునికి, మోషే ప్రవక్తకి వ్యతిరేకంగా వాళ్ళు సణుగు కొన్నారు అని కనిపిస్తుంది. అలాగే ఇదే నిర్గమకాండము 21వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు మనం చదివితే అక్కడ యావే దేవుడు 3 కోవలకు చెందినటువంటి వ్యక్తుల్ని ఆదుకోమని చెప్తారు. పరదేశీయులు, పేదలు, విధవరాళ్ళు. ఇక్కడ నిర్లక్ష్యానికి గురైంది ఎవరు అంటే పరదేశులుగా భావించబడేటువంటి గ్రీకు మాట్లాడేటువంటి యూదులు, విధవరాళ్ళు, అలాగే భోజనం కోసం సంఘం మీద ఆధారపడేటువంటి పేదలు. దీనికి అపోస్తులు స్పందించినటువంటి విధానం మరింత గొప్పగా ఉంటుంది. అక్కడ మనకు కనిపించేటువంటి 7 పేర్లు కూడా గ్రీకు భాష పేర్లే. అంటే ఆ 7 కూడా బహుశా గ్రీకు మాట్లాడేటువంటి యూదుల సంఘం నుండి ఎంచుకున్నారు. ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్యకి పరిష్కారం కూడా వాళ్ళకి న్యాయం జరిగేలాగా వాళ్ళ సంఘానికి చెందిన వాళ్ళనే ప్రతినిధులుగా ఎంచుకున్నారు. ఇలా చేయటం ద్వారా యూదులు అంగీకరించటం, వాళ్ళని సమానంగా చూడటం అనేది నేర్చుకుంటారు. కేవలం విధవరాళ్ళు కాదు, నాయకులు కూడా మనకు చెందనటువంటి వాళ్లను అంగీకరించటం అనేది చాలా గొప్ప విషయం. చాలా చోట్ల శ్రీసభలో కూడా కులం పేరుతో, ప్రాంతీయవాదం పేరుతో ఈ వివక్షత చూపిస్తుంటారు. మా ప్రాంతానికి చెందినవాడు కాదు, మా భాష మాట్లాడేవాడు కాదు, మా కులానికి చెందినవాడు కాదు. నాయకుడు అనేవాడు, శ్రీసభ యొక్క ప్రతినిధి అనేవాడు, సంఘంలో ఒక సభ్యుడు అనేవాడు ఎవరైనా కూడా అందరినీ సమానంగా ప్రేమించగలిగేటువంటి తత్వం క్రీస్తు తత్వం. దానికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో మనము, మన సంఘం, మన విశ్వాసం అనేది లోపల నుండి కుళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఇలాంటి ధోరణిని పూర్తిగా ఖండిస్తూ అపోస్తులు తీసుకున్న నిర్ణయమే డీకనుల యొక్క నియామకం. వీళ్ళని ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే మీ నుండి అని. మీరు ఏదైనా గురుపట్టాభిషేక పూజలో పాల్గొని ఉంటే పీఠాధిపతి తనకు తానుగా గురువులను అభిషేకించరు. సంఘానికి చెందిన ప్రతినిధి, ఒక ఫాదర్ గారు పీఠాధిపతిని అడుగుతారు, తండ్రి గారా వీరిని అభిషేకించండి అని అడుగుతారు. అప్పుడు అందుకు వీళ్ళు యోగ్యులేనా అని పీఠాధిపతి తను అడుగుతారు. దానికి ఆ గురువు స్పందించి, మా పరిశీలనలో దేవుని యొక్క కృప మీద ఆధారపడుతూ వీళ్ళు యోగ్యులు అని మేము చెబుతూ ఉన్నాము అని పీఠాధిపతిని అడుగుతారు. అప్పుడు మాత్రమే పీఠాధిపతి అభిషేకిస్తారు. ఈ గురువుగా అభిషేకం పొందిన వాళ్ళు లేదా డీకనులయ్యే వాళ్ళు సంఘం నుండే పుడుతున్నారు. సంఘం అడిగితేనే దేవుడు వాళ్ళని అభిషేకిస్తున్నారు. ఈ క్రమానికి మూలము ఈరోజు మనం చదివినటువంటి మొదటి పఠనం. మీరు ఎన్నుకోండి, వాళ్ళని మేము అభిషేకిస్తాము అని. కాబట్టి ప్రతి గురువు, ప్రతి గురు విద్యార్థి, ప్రతి ఉపగురువు, డీకను, వాళ్ళందరి యొక్క ఎన్నికలో సంఘం యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రార్థన రూపంలో, తర్ఫీదు రూపంలో, లేదా వాళ్ళు చేసేటువంటి పరిచర్యలో వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలు. అందుకే శ్రీసభ కూడా బాధ్యతాయుతంగా ఒక గురువును లేదా ఉపగురువును అభిషేకించే ముందు వాళ్ళ సొంత విచారణల్లో పెళ్లికి జరిగినట్టుగానే ప్రకటనలు చదివిస్తుంది. ఎందుకంటే వాళ్ళు యోగ్యులు అని సంఘం భావిస్తేనే, విచారణ భావిస్తేనే వాళ్ళను అభిషేకించడానికి ముందుకొస్తుంది.
ఈ ఆధ్యాత్మికతని మరింతగా ముందుకు తీసుకెళ్ళింది రెండవ వాటికన్ మహాసభ. ఎందుకంటే దైవార్చనలో అర్పణ గీతం తరువాత గురువు చెప్పేటువంటి మాట, సహోదరీ సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పెతయైన సర్వేశ్వరునికి అంగీకారమగునటుల ప్రార్థింపుము. అంటే పూజ అర్పిస్తుంది గురువే అయినా గురువుతో కలిసి సంఘము కూడా పూజను అర్పిస్తుంది అని అర్థం. ఇది వేదాంతంలో కానీ ఆధ్యాత్మికతలో కానీ చాలా బలమైనటువంటి ఒక విషయం. గురువుకి చెందింది మాత్రమే కాదు, ఇది సంఘానికి చెందింది పూజ. అందుకే రెండవ వాటికన్ సభకు ముందు ఈ ప్రార్థన ఇలా ఉండేది కాదు. గురువు అర్పించేవాడు, అది ప్రజల తరపున అర్పించేవాడు అని భావించేవాళ్ళు. కానీ రెండవ వాటికన్ సభ తరువాత గురువు ప్రజల వైపు తిరిగి ప్రజలతో పాటుగా ఒక మధ్యవర్తిగా తాను వాళ్లతో కలిసి దివ్య పూజా బలిని అర్పిస్తూ ఉన్నాడు. దీనికి ఈ ప్రార్థనకు అద్దం పడుతూనే మన విజయవాడ మేత్రాసంలో మన బిషప్ గారు స్వరపరిచినటువంటి అర్పణ గీతం ప్రభువా నీకర్పింతుము అనేటువంటి పాటలో గురువుతో ఏకమై ఇప్పుడు అని వాడతారు. ఆ మాటల వెనుక ఈ ప్రార్థన వెనుక శిష్యులు అపోస్తల యొక్క జీవిత విధానం దాగున్నాయి. ఆ సాక్ష్యం కూడా ఎంత గొప్పగా ఉంది అంటే, ఈరోజు మొదటి పట్టణం ఆఖరిలో 7వ వచనంలో యాజకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి అని ఉంటుంది. మూల భాషలో వాళ్ళను వాళ్ళు విధేయులుగా మార్చుకున్నారు అని ఉంటుంది. దే మేడ్ దేర్ సబ్మిషన్ టు ద ఫెయిత్. ఈ సబ్మిషన్ అనేటువంటి మాట, వాళ్ళను వాళ్ళు విధేయులుగా మార్చటం అనేది, విధేయించడం అనేది చాలా లోతైనటువంటి ఒక పదప్రయోగం. లూకాసు వార్త 17వ అధ్యాయం 6వ వచనంలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ వృక్షం వెళ్ళి సముద్రంలో పడమంటే అది మీ మాట వింటుంది, అది విధేయిస్తుంది అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఇదే మాటను ఉపయోగించారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో గాలి సముద్రాలు సైతం ఈయనకు విధేయిస్తున్నాయని చెప్పినప్పుడు ఇదే మాట. వాళ్ళ జీవిత సాక్ష్యం ఎంత గొప్పగా ఉందంటే, వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పగా ఉంది అంటే, ఒక యోధా మతానికి చెందినటువంటి, అందులోనూ దేవాలయంలో పూజలు అర్పణలు అర్పించేటువంటి యాజకులు గురువులు కూడా ఈ జీవిత విధానానికి ఆకర్షితులయ్యి వాళ్ళను వాళ్ళు విధేయులుగా మార్చుకునేంత. అందుకే ఈరోజు మొదటి పట్టణం అనేది ఒక గొప్ప విశ్వాస సాక్ష్యంగా, గొప్ప సందేశంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈనాటి రెండవ అంశము క్రీస్తు సిద్ధము చేయనున్న నివాస స్థలము. ఈరోజు సువిశేషంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు ఇది ప్రారంభమయ్యేటువంటి విధానం. మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. ఫ్రాన్సిస్ పాపు గారు ఈ సందేశం గురించి మాట్లాడుతూ, అన్ని వృత్తులకి, అన్ని సమయాల్లో, అన్ని తరాల వారికి యేసుక్రీస్తు ఇచ్చిన అత్యంత గొప్ప సందేశాల్లో ఇది కూడా ఒకటి అని ఆయన బోధించారు. మీ హృదయములను కలవరపడనీయకుడు. ఇక్కడ కలవరము అనే మాటకు గ్రీకు భాషలో తరాస్సో అనేటువంటి పదం ఉపయోగించబడింది. స్వయాన యేసుక్రీస్తు కూడా ఇదే కలవరానికి గురయ్యారు. ఈరోజు సువిశేష భాగానికి సరిగ్గా 2 అధ్యాయాల ముందు యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనంలో నా ఆత్మ కలవరపడుతున్నది అని యేసుక్రీస్తు శ్రమల ప్రస్తావన సందర్భంలో చెప్తారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనంలో లాజరు యొక్క మరణాన్ని చూసి యూదులందరూ కూడా కంటతడి పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా యేసు హృదయం ద్రవించింది అని ఇదే కలవరం అనేటువంటి మాట ఉపయోగించబడుతుంది. ఆ తరువాత చివరిసారిగా యోధా ఇస్కారియోతు తనను అప్పగించబోతూ ఉన్నాడనేటువంటి విషయాన్ని శిష్యులకు చెప్పే ముందు అక్కడ కూడా అంతరంగమున బాధపడుచు అని ఇదే మాట ఉపయోగించబడింది. కలవరపడకుడు అని శిష్యులకు ఆయన చెబుతూ ఉన్నారు. ఒకవేళ కలవరపడేటువంటి పరిస్థితే వస్తే దానికి పరిష్కారం ఏంటి? విశ్వసింపుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు అని యేసుక్రీస్తు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. తనకి కలవరం ఎదురైన ప్రతిసారి ఆయనకు సహాయపడినటువంటి విషయం దేవుని మీద ఆధారపడటం, దేవుని యందు మాత్రమే తన నమ్మకాన్ని ఉంచటం. ఎందుకు విశ్వసించాలి? విశ్వసిస్తే ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ఏం చేస్తారు? నేను మీకు ఒక నివాస స్థలమును చేయబోచున్నాను. ఈ నివాస స్థలము అనేటువంటి మాటకు
ఆంగ్ల అనువాదంలో, ఇంగ్లీష్లో మ్యాన్షన్ అనేటువంటి పదం చాలా అనువాదాల్లో ఉపయోగించారు. అంటే పెద్ద భవంతులు అని. కానీ మూల భాషలో, హీబ్రూ భాషలో దాని అర్థం ఇది కాదు. దీని అర్థం నివాసము ఏర్పరచుకోవటం, ఒక చోట ఉండిపోవటం. ఎందుకు యేసుక్రీస్తు ఈ నివాస స్థలాన్ని ఏర్పరుస్తానంటూ ఉన్నారు? నివాస స్థలాన్ని ఏర్పరచాల్సిన అవసరం ఆయనకే ఉంది. దానికోసం శిష్యులు ఎందుకు కలవరపడతారు? దీనికి సమాధానం, ఇది పెండ్లి కుమారుడు మాట్లాడేటువంటి భాష కాబట్టి. యూదుల సాంప్రదాయంలో భార్యకు భర్త ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు పెళ్లికి ముందు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మరియ తల్లి యోసేపులకు నిశ్చితార్థం జరిగిన తర్వాత వారిరువురు కాపురము చేయకముందే అని అక్కడ ఉద్దేశపూర్వకంగా ఒక మాటను రాస్తారు. యూదుల యొక్క వివాహ సాంప్రదాయంలో పెళ్లి జరిగేది 2 భాగాలుగా జరుగుతుంది. మొదటి భాగము కిద్దూషీన్, అంటే నిశ్చితార్థం. ఇది జరిగితే దాదాపు పెళ్లి జరిగినట్టే. వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగానే పరిగణించేవాళ్ళు. కాకపోతే ఇది జరిగిన తర్వాత పెళ్లి కుమారుడు తన ఇంటికి వెళ్ళిపోతాడు, పెళ్లి కూతురు తన ఇంటికి వెళ్ళిపోతుంది. సుమారు కొన్ని నెలల నుండి సంవత్సర కాలం వరకు కూడా ఈ గ్యాప్ అనేది ఉండే అవకాశం ఉంది. ఏం చేస్తారు? ఈ సంవత్సర కాలంలో ఏం చేస్తారు అంటే, వరుడేమో కాపురం కోసం ఒక ఇంటిని, భార్య కోసం నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు. వధువు ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. తన భర్త ఎప్పుడు వస్తాడో తెలియకపోయినా, ఎప్పుడు వచ్చినా తనతో పాటు కలిసి వెళ్ళిపోవడానికి తన వస్తువులన్నీ దగ్గర పెట్టుకుంటుంది. పెళ్లి కోసం కావలసినటువంటి బట్టలు తన చేత్తో తానే కుట్టుకుంటుంది. ఒక్కోసారి అర్ధరాత్రి పూట పెండ్లి కుమారుడు వచ్చేవాడు. దానికోసం కూడా పెండ్లి కుమార్తె సిద్ధంగా ఉండేది. రెండవ భాగం నిస్సూయిన్. ఇది పెండ్లి కుమారుడు నివాసాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పెండ్లి కుమార్తెని తీసుకుని వెళ్ళడానికి తిరిగి రెండోసారి వచ్చేది. ఇది జరిగే వరకు కూడా పెండ్లి కుమార్తె యొక్క మనసులా ఉండదు. కలవరపడుతుంది, ఎదురు చూస్తుంది, అసహనానికి గురవుతుంది, ఎప్పుడు వస్తాడా అని కలలకంటూ ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు కలవరపడకండి అని వాళ్ళకి ధైర్యం చెబుతున్నారు. ఇది మరింత స్పష్టంగా మనకు అర్థమయ్యేది యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో, నేను ఉండు స్థలముననే మీరును ఉండున్నట్లు అని అంటారు. అంటే నేను ఎక్కడైతే ఉంటానో అక్కడే నాతో పాటు మీరు ఉండటం, అదే నివాసము, అదే పరలోకం. అందుకే యేసుక్రీస్తు వాళ్ళకి చెబుతూ ఉన్నారు, ఇది వరుడు వధువుకు చెప్పేటువంటి మాట, వరుడు వధువు కోసం ఏర్పరిచేటువంటి నివాసం. తను చెప్పేటువంటి ఈ సందేశము, వీడ్కోలు, ఇవన్నీ కూడా తను తిరిగి వస్తాననేటువంటి ఓదార్పుని, ధైర్యాన్ని ఇస్తాయి. నేను నీకోసమే వెళుతున్నాను, నీకోసం అన్నీ సిద్ధం చేసి వచ్చి నిన్ను మరలా తీసుకుని వెళతాను, నేను ఎక్కడుంటే నాతోనే నువ్వు అక్కడుంటావు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. ఈ విషయం మనకు యోహాను సువార్త ప్రారంభంలోనే అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు చేసిన మొట్టమొదటి అద్భుతం నీటిని ద్రాక్షారసంగా మార్చటం. అక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో పెళ్లి పెద్ద పెండ్లి కుమారుడితో ఇలా అంటాడు, నువ్వు శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని ఇప్పటి వరకు ఉంచావు అని. ఎవరు ఉంచారు శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని? యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన పెండ్లి కుమారుడు కాబట్టి. ఆయన పెండ్లి కుమారుడైతే వాళ్ళకి ద్రాక్షారసం లేదు అని మరిగత్తల్లి ఎందుకు అడిగారు? ఎందుకంటే తాను పెండ్లి కుమారుడి తల్లి కాబట్టి. ఎందుకంటే ఇది తన ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కాబట్టి. ఎందుకంటే వరుడైన తన కుమారుణ్ణి వధువు సిద్ధంగా ఉంది అని మరిగతల్లి గ్రహించారు కాబట్టి. అందుకే ఆ వివాహాన్ని ఆవిష్కరిస్తుంది మరిగతల్లి, పెండ్లి కుమారుని తల్లి. పెండ్లి కుమారుడు వధువుని తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ రాకను ముందుగా ప్రకటించేది పెండ్లి కుమారుడి మిత్రుడు. అందుకే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని వధువుకు వరుణ్ణి చూపించారు బప్తిస్మ యోహాను. ఇప్పుడు పెండ్లి కుమారుడు నివాస స్థలాన్ని ఏర్పరచటానికి వెళ్లే ముందు ఇచ్చే వీడుకోలు సందేశం ఈరోజు సువిశేషము. పెండ్లి కుమారుని సాంగత్యాన్ని మించిన బహుమానము పెండ్లి కుమార్తెకు లేదు. తనతో సమయాన్ని గడపటం కంటే గొప్ప ఐశ్వర్యం తనకు లేదు. తన మీద నమ్మకం ఉంచినప్పుడు కలవరపడవలసిన అవసరమే లేదు. ఆ సాంగత్యాన్ని ఎల్లప్పుడూ మనం అనుభవించే కృపను దేవుడు మనకు ప్రసాదించాలి అని
మన నిత్య నివాసము తండ్రి సన్నిధిలో ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించే కృపను దేవుడు దయచేయాలి అని, ఎలా అయితే తొలి క్రైస్తవ సంఘం అపోస్తుల యొక్క అడుగుజాడల్లో క్రీస్తు యొక్క వాక్యానుసారము ఆత్మ ప్రేరణలో వాళ్ళు నడిపించబడ్డారో, అదేవిధంగా ఆత్మదేవుని నడిపింపు మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితాల్లో, అన్నిటికంటే ముఖ్యంగా మన సంఘ జీవితంలో మనం అనుభవించే కృపను దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.